టీ10 ప్రేక్షకుల స్వాగతం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. జమిలీ ఎన్నికలకు ఆ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం ఆ బిల్లుని పార్లమెంట్లో ఆమోదానికై ప్రవేశపెడతారు. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? ఒకే దేశం ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్. అంటే మొత్తం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి ప్లస్ పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరగాలి. 100 రోజుల తర్వాత పంచాయతీ కానించి మున్సిపల్ కార్పొరేషన్స్ వరకు, పంచాయతీ, మండల్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేట్స్ మొత్తానికి కూడా ఎన్నికలు జరగాలి ఒకేసారి దేశవ్యాప్తంగా. దీనికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతుంటే దేశానికి ఏదేమో ఇప్పుడే ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధి కుంటుపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఖర్చు ఎక్కువ అవుతుందని ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ దేశంలో సాధ్యం అవుతుందని మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక జరపాలంటే 2029లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి మొత్తం అన్ని రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలు జరపాలి. అంటే అప్పుడు 5 సంవత్సరాలు పూర్తిగా ఏమి రద్దు చేయాలి, లేకపోతే ఇంకా త్వరలో కొద్దిగా ఒక టైం ఉందంటే ఎక్స్టెండ్ చేయాలి. రకరకాలుగా గందరగోళం అన్నీ చేసి ఒకేసారి ఎన్నికలు జరపాలి. అసలు ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. మన కోవిడ్ టైంలో ఎన్నికలు జరిగినాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు. పశ్చిమ బెంగాల్ 7 విడతలు పోలింగ్ జరిగింది. 7 విడతలు ఒకే దేశం, ఒక రాష్ట్రం ఒకే దేశం ఎన్నికలు జరిగింది. ఉత్తరాఖండ్ చూస్తామన్నా మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, లేకపోతే వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే దేశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైనా ఒకే ఎన్నిక ఒకే రోజు మొత్తం నువ్వు అక్కడక్కడ 1-2 రాష్ట్రాలు తప్పించి నువ్వు ప్రధానంగా అన్ని చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో లెక్క పెట్టుకుంటే చాలా రాష్ట్రాలు నువ్వు కాశ్మీర్ కానీ 2 విడతల నుంచి 7 విడతల దాకా మ్యాక్సిమం జరిపించావు. అంటే నీకు 2-3 రాష్ట్రాల ఎన్నికలు ఒకే రోజు జరపడం సాధ్యం కాల. పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపి నీకు చేత కాల. కానీ నువ్వు పార్లమెంటు ప్లస్ అసెంబ్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు దేశవ్యాప్తంగా ఒక రోజు నువ్వు ఎన్నికలు జరిపించేస్తావు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. మళ్ళీ దీనికి కథలు చెప్తున్నారు. ఏంటి కథలు? రామ్నాథ్ కోవింద్ కథ చెప్పాడు ఆయన. రామ్నాథ్ కోవింద్ రిటైర్డ్ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి. ఇంతవరకు చరిత్ర చూస్తే మాజీ రాష్ట్రపతులు అందరూ రిటైర్ అయిన తర్వాత ఒక జెంటిల్మెన్ జీవితాన్ని గడిపారు, పెద్ద తరహా జీవితాన్ని. ఏదో సాహిత్యం, సంస్కృతి, సామాజిక సేవ ఇటువంటి రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ సూచనలు, సలహాలు పెద్దమరిసారిగా కొన్ని ప్రభుత్వానికి కానీ లేదా ప్రజలకు కానీ ప్రతిపక్షాలు సలహాలు ఇచ్చేవారు. అవి కూడా నాన్ కాంట్రవర్షియల్ విషయాలు దేనికి వాళ్ళు వెళ్ళేవారు కాదు. నాన్ కాంట్రవర్షియల్ విషయాల మీద కొన్ని సలహాలు, సూచనలు చేసేవారు. అది జరిగేది. రామ్నాథ్ కోవింద్ అలా కాదు. జమిలీ ఎన్నికలు జరగాలా లేదా అన్న కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత రాష్ట్రపతిగా అత్యున్నతమైన పదవి, ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత ఒక కమిటీకి చైర్మన్గా వచ్చారంటే అది మనం ఆలోచించాలి. అసలు అది పరిస్థితి. మళ్ళీ ఆయన ఒక రిపోర్ట్లో ఒక కామెంట్ చేశారు. జీడిపి జమిలీ ఎన్నికల వల్ల 1.5% పెరిగిపోద్దంట. వీళ్ళ కథలు అని చెప్పినటువంటి కథలు. వీళ్ళు నోట్లు రద్దప్పుడు పెద్ద కథ చెప్పారు. బ్లాక్ మనీ మొత్తానికి వచ్చేస్తుంది, ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయి, ఉద్యోగాలు పెరిగిపోతాయి, పరిశ్రమలు పెరిగిపోతాయి, ఎగుమతులు పెరిగిపోతాయి పెద్దని చెప్పారు. కానీ ఏం జరిగింది మనం చూసాం. వాస్తవంగా లైన్లో కూర్చొని జనాలు చచ్చిపోయారు, ఉపాధులు కోల్పోయారు, పరిశ్రమలో కుదేలు అయిపోయినాయి, చిన్నతర పరిశ్రమలు నాశనం అయిపోయినాయి. ఎన్నో కథలు జరిగినాయి. ఆయన ఇది 6 నెలలు నా ఫలితం కనపడకపోతే ఊరేయండి అన్నాడు. ఆయన బహిరంగ కరస్తామని గురేయమన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చప్పుడు చేయడు, అది వేరే విషయం. కానీ జమిలీ ఎన్నికలు ఈ దేశంలో ఒకేసారి సాధ్యమవుతాయని మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశం అంతా ఒక వాతావరణం కాదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉంటుంది. ఇటు చాలా అతిపెద్ద సుశాలమైన దేశం, అత్యధిక జనాభా గల దేశం. వాతావరణ పరిస్థితులను ఒక రకంగా ఉండవు. ఇక్కడ ఎండ కాస్తం కూర్చోండి, మంచు కురుస్తుంటుంది. ఇక్కడ మంచు కూర్చొని వర్షాలు కురుస్తుంటాయి, వరదలు వస్తుంటాయి. వరదలు వచ్చినాయంటే ఎప్పుడు వస్తావు సందర్భంలో పెద్ద కొన్ని ప్రాంతాల్లో ఎండ పేలిపోతుంది, ఇంకొచ్చాడు ఇక్కడ ఉప్పెన్లు, తుఫాన్లు, వరదలు వస్తాయి. విభిన్న వాతావరణ పరిస్థితి, వాతావరణం చూస్తాయి. కాబట్టి ఒకరు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది వాతావరణ పరిస్థితి జరపగలవు. అసలు సాధ్యం అవుతుంది ప్రాక్టికల్గా. అది కాసేపు పక్కన పెడతాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఒకే ప్రాంతంలో ఒక నెలలో లేకపోతే రోజులు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయమైన పండుగలు, వాతావరణం ఉంటుంది. పండుగలు వస్తాయి. దేశ ప్రజలు ఆయా ప్రాంత ప్రజలందరూ ఆ పండుగలు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సాధ్యమవుతుందా? అసలు ఏ విధంగా సాధ్యమవుతుందో అనుకుంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు చేయలేవు, పార్లమెంట్ ఎన్నికలన్నీ ఒకే రోజు నిర్వహించలేవు, అన్ని రకాలుగా చేస్తావు. అదే సందర్భంలో అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఒకే దేశం ఒకే ఎన్నికల ఉన్న దీని కుట్ర ఏమిటంటే ఈ దేశాన్ని
ప్రజాస్వామిక దేశం. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా. ఎందుకంటే గతంలో వాజ్పేయి కూడా అధ్యక్ష తరహా పాలన గురించి చర్చ చేశాడు. ఆయన చర్చ జరిగింది. అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలా, ఈ ఏక వ్యక్తి నియంత్రిత పాలన రావాలి. ఇప్పుడు రకరకాల సోగులు, ఒకే దేశం ఒకే ఆహారం, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే దేవుడు, ఒకే దేశం ఒకే దుస్తులు, ఇలా రకరకాల ఒకే 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 అంటే డైవర్సిటీకి సర్వనాశనం చేస్తూ వీళ్ళు. ఈ భారతదేశం అంటే 145 కోట్ల ప్రజలకు సంబంధించిన భారతదేశం. ఇందులో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు సంబంధించిన మనుషులు ఉన్నారు ఈ దేశంలో. అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉందో ఆ ఎజెండాని అమలు చేయడానికి, ఏక వ్యక్తి నియంత్రిత పాలన ఈ దేశంలో తీసుకురావడానికి కుట్రలో భాగమే. అధ్యక్ష తరహా నియంత్ర పాలన తీసుకురావడానికి కుట్రలో భాగమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలనే నినాదం కానీ, ఆ నిర్ణయం కానీ, దాని గురించి కమిటీలు కానీ, రిపోర్టులు కానీ, లేకపోతే క్యాబినెట్ ఆమోదించడంలో అందరూ కుట్రలో భాగమే. ఈ దేశ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. మన స్వాతంత్ర సమరయోధులు పోరాడింది నియంతృత్వం కోసం కాదు, ఏకవ్యక్తి నియంతృత్వం కాదు, అధ్యక్ష తరహా పాలన కోసం కాదు, స్వాతంత్రం కోసం పోరాడింది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావాలి. ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ స్వతంత్రం బతకాలి. ప్రజాస్వామ్య దేశం ఉండాలి కానీ అధ్యక్ష తరహా పాలన దేశం ఉండకూడదని వాళ్ళు కోరుకున్నారు. మనం ఈ దేశ ప్రజలకు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట అధ్యక్ష తరహా పాలనకి దారితీసే ఈ జమ్మల ఎన్నికలు, ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన బాధ్యత మన ఉన్నతంగా ఉంది. ఆ విధంగా మనం పోరాడాలని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ, దీన్ని పార్లమెంట్ బయట, పార్లమెంట్ వెలుపల తీవ్రంగా వ్యతిరేకించాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.